బైబిలందు అనేక నిబంధనలు ఉన్నను మనకు ప్రాథమికంగా 2 నిబంధనలు ఉండునట్లు మనము చూడగలము. మొట్టమొదటిగా పాత నిబంధన, రెండవదిగా క్రొత్త నిబంధన. అయితే పాత నిబంధన చరిత్రను సులువుగా అర్థం చేసుకున్నటకు ఆ నిబంధన యొక్క కాలక్రమములను చూద్దాము. మొట్టమొదటిగా జలప్రళయమునకు ముందు కాలము, రెండవదిగా జలప్రళయమునకు తరువాత కాలము, మూడవదిగా పితరుల కాలము, నాలుగవదిగా దాస్యపు కాలము, ఐదవదిగా అరణ్య ప్రయాణ కాలము, ఆరవదిగా కానాను జయించు కాలము, ఏడవదిగా న్యాయాధిపతుల కాలము, ఎనిమిదవదిగా ఐక్యరాజ్య కాలము, తొమ్మిదవదిగా విభాగింపబడిన రాజ్యకాలము, పదవదిగా ఒంటరిగా ఉన్న యోధా రాజ్యకాలము, 11వదిగా యూదుల చెరకాలము, 12వదిగా చెర అనంతర కాలము.